ఇద్దరు వచ్చాడు చేయలేదండి. ఇద్దరు వచ్చిన వాళ్ళు ఓన్లీ ఓకే. చూశారు కదా మీ కథ. నాన్నలు తక్కువ వచ్చారు, తల్లులు ఎక్కువ వచ్చారు, ఇద్దరు తక్కువ వచ్చారు. అవును. ఏంటి చెప్పండి. ఫోటో ఓకే. మీరు ఫోటో తీసారా అందరి గ్రూప్ ఫోటో? ఏంటి అందరూ హ్యాపీగా ఉన్నారా? పేరెంట్స్ అంతా బాగా చదువు బాగుందా? బాగా చదువుతున్నారు పిల్లలు? ఏంటి పిల్లలు, హౌ ఆర్ యూ? బాగున్నారా? గుడ్. అంతా బాగా వెరైటీగా కనపడొస్తున్నారు. తప్పకుండా. ఓకే ఓకే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. వదలు. ఓకే అమ్మా. ఓకే 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 అమ్మా. లేమ్మా. ఓకే బాబు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఫర్ మెగా డిఎస్సి సార్. ఓకే. మొన్న సెలెక్ట్ అయ్యావా? ఏం చేసావు నువ్వు? బీటెక్ నుంచి వచ్చి బీఈడీ చేసి పీజీ ఎంఏ ఇంగ్లీష్ సార్. ఎంఏ ఇంగ్లీష్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పు అల్లే. నమస్కారం తల్లి. వద్దమ్మా ఆ పని చేద్దాం. ఆ పని చేద్దాం. వద్దమ్మా ఆ పని వద్దమ్మా. రండి, మీటింగ్ మళ్ళీ లేట్ అవుతుంది. పిల్లల భోజనం. ఏంటమ్మా? హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎక్కడికన్నా ఏంటమ్మా బాగున్నారంతా? ఎక్కువ ఆడపిల్లలు ఉన్నారు. మగపిల్లలు ఎంతమంది అమ్మా ఈ స్కూల్లో, ఈ క్లాస్ రూమ్లో? ఆడపిల్లలు ఎంతమంది, మగపిల్లలు ఎంతమంది? 10th క్లాస్ 24. ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 23 ఉన్నారు. ఓకే. ఎంతమంది గర్ల్స్, ఎంతమంది బాయ్స్? కూర్చోండి అమ్మా. ఎంతమంది గర్ల్స్, ఎంతమంది బాయ్స్? 50 strength. ఓకే. యూ స్టార్ట్ లీవ్. సార్ ఆలోచన ఏంటంటే సార్, ఇక్కడ ఆ లర్నింగ్ క్వాలిటీలో డిఫరెన్స్ ఉంటుంది కనుక తన ఐడియా ఏంటంటే ప్రతి క్లాస్ అయిన తర్వాత సార్ ఒక సబ్మిటివ్ వీడియో ఒకటి తయారు చేసి తద్వారా పిల్లల్ని కొన్ని ప్రశ్నలు అడిగేదానికి సార్. సో ఏబిసిడి ఆప్షన్ ఇస్తే ఇది ప్రతి స్టూడెంట్కి ట్యాగ్ అవుతుంది సార్. ఈ క్లిక్కర్ ప్రతి స్టూడెంట్కి మ్యాప్ అవుతుంది సార్. అండ్ అది బట్టి సెంట్రల్ డేటాబేస్లో మనకు తెలుస్తుంది సార్ ఎప్పటికప్పుడు సార్. సో అది వీఆర్ జస్ట్ పైలటింగ్ సార్, వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ. ఫస్ట్ మీరు అప్పుడు 2018-19లో స్టార్ట్ చేశారు సార్. అది ఎక్కడికి వెళ్ళలేదు. అది ఒక లెవెల్లో స్టార్ట్ చేసి వదిలిపెట్టాం. అది తర్వాత ప్రభుత్వం అది తీసుకోలేదు సార్. అదే తీరేవాళ్ళు లాజికల్గా తీసుకెళ్ళాం సార్. అప్పుడు చేసిన దాంట్లో కూడా మనం ఏం చేసామంటే ల్యాబ్కి పెట్టాం సార్. టీచర్ కూడా ల్యాబ్ నుంచి టీచ్ చేసేవాడు, వీడు సప్లిమెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశాం సార్, వీడియోస్ వీడియోస్ హై క్వాలిటీ వీడియోస్ చేసాం. ఓకే, క్యారీ ఆన్. గుడ్ మార్నింగ్ మేడం. సో ఆల్రెడీ మనం క్లైమేట్ అనే లెసన్ కోసం డిస్కస్ చేశారు కదా. సో అందులో సబ్ టాపిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రైన్ఫాల్. సో కంటెంట్ అనేది ఆల్రెడీ మీకు నేను చెప్పడం అనేది జరిగింది. సో దానికి సంబంధించి వీడియో అనేది క్లిక్ చేస్తాను. వెంటనే అసెస్మెంట్ కూడా కండక్ట్ చేయడం అనేది ఉంటుంది. మీ నాలెడ్జ్ మీద చెక్ చేసుకోవచ్చు. రెడీయా చిల్డ్రన్? రెడీ మ్యామ్. Rainfall in India is about 125 centimeters, but it has great regional variations across the country.
The highest annual rainfall of over 400 centimeters occurs annually in certain regions of the western coast. This beautiful story